పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కురియన్ కమిటీ పోస్ట్ మార్టం నిర్వహిస్తోంది. నేతల అభిప్రాయాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా నాయకులతో సమావేశమైంది కురియన్ కమిటీ. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణాలు కమిటీకి వివరించారు జిల్లా నేతలు. 16 రోజుల ముందే పార్టీ అభ్యర్థిని ప్రకటించినా పూర్తి స్థాయిలో పనిచేశామన్నారు. మోడీ సభకు 4 నెలల ముందే బీజేపీ ప్రచారం చేసిందని చెప్పారు. శ్రీరాముడి అక్షంతలు బీజేపీకి కలిసొచ్చాయన్నారు. కురియన్ కమిటీతో కరీంనగర్ నేతలు చెప్పినట్టుగా సమాచారం. ఇక కురియన్ కమిటీతో నల్గొండ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ కూడా భేటీ అయ్యారు. నల్లగొండ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా వివరాలు అందజేశారు. జిల్లా కాంగ్రెస్ బలంగా ఉందని చెప్పానన్నారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కూడా కురియన్ కమిటీతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి కమిటీ సభ్యులు అడిగారని, తాను బూత్ వైజ్ గా రిపోర్ట్ ఇచ్చానని అన్నారు ఉత్తమ్ పద్మావతి. కోదాడ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వచ్చినందుకు తనను అభినందించారన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తన అభిప్రాయాన్ని కురియన్ కమిటీ ముందుంచారు. రాష్ట్ర మంత్రివర్గంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదని చెప్పారు. బీజేపీ, ఎంఐఎంను ఎదుర్కోవడానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు. మంత్రి పదవి కావాలని కోరారు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రాతినిధ్యం లేకుండా పోయింది కాబట్టి న్యాయంగా రేపు అధిష్టాన వర్గానికి ఇక్కడ పోవడానికి కారణాలేంది, ఇక్కడ ఆర్గనైజేషన్ ఎందుకు లేదు. 10 జిల్లాలు ఉన్నాయి, అందులో 7 జిల్లాలలోనే మంత్రులు ఉన్నారు. మిగతా 2 జిల్లాలు అంటే 43% ఉండే పాపులేషన్లో ఒక్కరు కూడా ప్రజా ప్రతినిధులు లేరు అంటే, మంత్రివర్గంలో లేరు అంటే మరి 43%కి ఈ ప్రభుత్వంలో 43% వచ్చింది కాబట్టి ప్రజలంతా కోరుకుంటున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్లో గతంలో 6 మంది మంత్రులు ఉండే, కనీసం ఒక్కరు కూడా లేకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు అక్కడ వాళ్ళతో మాకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కురియన్ కమిటీ పోస్ట్ మార్టం నిర్వహిస్తోంది. నేతల అభిప్రాయాలు సేకరిస్తోంది. దీనికి సంబంధించి మేజర్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, కురియన్ కమిటీకి నేతలు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు, ఎటువంటి నివేదిక ఇస్తున్నారు? కురియన్ కమిటీ 2వ రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశం ముగిసింది. కొద్దిసేపటి క్రితమే నల్గొండ జిల్లాకు సంబంధించి, అలాగే కరీంనగర్ జిల్లాకు సంబంధించి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా కురియన్ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు చెప్పినటువంటి అంశాన్ని కనుక చూస్తే, కరీంనగర్లో రాముడి అక్షింతలకు సంబంధించినటువంటి వ్యవహారం, అలాగే బండి సంజయ్ 4 నెలల పాటుగా పాదయాత్ర చేయడము, కాంగ్రెస్ పార్టీ 16 రోజుల ముందే అభ్యర్థిని ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళినా కూడా బీజేపీ చేసినటువంటి ప్రయత్నాలని ఎదుర్కోలేకపోయామనేటువంటి అభిప్రాయాన్ని కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. అయితే కరీంనగర్లో కొంత హిందుత్వ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీంతో పాటుగా బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో ఓటు షేర్ని తను ఆ పార్టీకి కనుక షేర్ చేసుకుంటే ఫలితాలు మరోలాగా ఉండేవి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఈ కమిటీ ముందు హాజరయ్యారు. తన జిల్లాకు సంబంధించినటువంటి, తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కమిటీ ముందు ఉంచారు. కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆరే అక్కడ పోటీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో 60,000 ఓట్లు వచ్చాయి. కానీ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలకు వచ్చినప్పటికీ 20,000కు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తగ్గిపోయింది. అంటే 40,000 ఓటు ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ బీజేపీకి ఓటుని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రయత్నం చేసేదనేటువంటి అంశాన్ని కూడా కమిటీ ముందు చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి విషయాల్ని కనుక చూస్తే, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఎఫర్ట్ని అయితే పెట్టారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అలాంటి కసరత్తునే చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో 2 నియోజకవర్గాలు, నల్గొండ జిల్లాలో భువనగిరి, అలాగే నల్గొండ పార్లమెంట్ 2 నియోజకవర్గాలు ఉన్నాయి.
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం నల్గొండ పార్లమెంట్కి వస్తుంది. అక్కడ 5 లక్షల పైచిలకు మెజారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తమకు కలిసి వచ్చిందనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక ఉమ్మడి 2 జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి విషయం వస్తే కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి అది పూర్తిగా తమకు కలిసి వచ్చింది అనేటువంటి అభిప్రాయాన్ని నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రతినిధులంతా కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఓవరాల్గా కురియన్ కమిటీకి ఎన్నికల్లో కలిసి వచ్చినటువంటి అంశాలు అలాగే ఓటమి పాలైనటువంటి నియోజకవర్గాల్లో దానికి కలిసిన కారణాలు బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసే అనేటువంటి అంశాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాయి. మెదకు అలాగే మల్కాజిగిరి నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలలో కూడా మైనంపల్లి పూర్తిగా సహకరించలేదనేటువంటి అభిప్రాయాన్ని ఆ అంశాన్ని కూడా కమిటీ ముందు ఆ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. అలాగే మల్కాజిగిరికి సంబంధించినటువంటి సమీక్ష చేసినప్పుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారని మనకు సమాచారం ఉంది. ఓవరాల్గా ఈరోజు మరి కాసేపట్లో ఈ కురియన్ కమిటీ అందరూ ప్రజాప్రతినిధులు జిల్లాలకు సంబంధించినటువంటి నాయకుల అభిప్రాయాలన్నింటిని కూడా సేకరించబోతుంది. రేపు కూడా ఈ కమిటీ హైదరాబాద్ తెలంగాణలోనే ఉంటుంది. క్షేత్రస్థాయికి వెళ్లాలనేటువంటి ఆలోచన కూడా కమిటీ చేస్తోంది. రేపు కురియన్ కమిటీ ముందుకు ఏ జిల్లాల నేతలు కలిసే అవకాశం ఉంది? అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రాత్రి వరకు కూడా పూర్తిగా కలుస్తారు. రేపు ఓటమి చెందినటువంటి నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడే పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకుల అందరి అభిప్రాయాలను కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ హైదరాబాద్కి వచ్చేటువంటి నాయకులు డీసీసీ స్థాయిలో ఎమ్మెల్యేకు పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి తమ అభిప్రాయాలు చెప్పినటువంటి నేపథ్యంలో అసలు గ్రౌండ్లో ఏం జరిగింది, నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉంది, ఎమ్మెల్యేలు నిజంగానే పార్టీ కోసం పనిచేశారా, పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేశారా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశంలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి క్షేత్రస్థాయికే వెళ్ళి అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలని కూడా నీకు తెలిసాలనుకుంటుంది. దీనికి సంబంధించి కమిటీ షెడ్యూల్ సాయంత్రం వరకు వస్తుంది. ఏ నియోజకవర్గాల్లో పర్యటిస్తారనేది. చారి, కురియన్ కమిటీ నివేదికలు తీసుకున్న తర్వాత హైకమాండ్కు ఒక సమప్గా ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా ఓటమిపై? రైట్, మొదటి విడతగా 3 రోజుల పాటు ఈ కమిటీ పర్యటిస్తుంది. ఈ 3 రోజుల పర్యటనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కమిటీ కూలంకషంగా చర్చించి ఒక నివేదికని సిద్ధం చేయాలని ఆలోచనతో కనబడుతుంది. కురియన్ కమిటీ అయితే లీడ్ చేసేటువంటి కురియన్ నిన్న రాత్రి సీఎంని కలిశారు. సీఎంని కలిసిన తర్వాత ఆయన కేరళకి వెళ్ళారు. కమిటీలో ఉన్నటువంటి మిగిలిన 2 సభ్యులు ఈ అందరి అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. వచ్చినటువంటి అందరి అభిప్రాయాలని తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఒక నివేదిక సిద్ధం చేశారు. అలాగే కొంతమంది నాయకులు ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరి నాయకులు అందరి ముందు తమ అభిప్రాయాల్ని పార్టీ ఏం జరిగింది అనేటువంటి అంశాలని చెప్పడానికి ఇష్టపడినటువంటి వాళ్ళకి లేఖ రూపంలో తన అభిప్రాయాలను చెప్పాలని సూచించారు. కొందరికి టెలిఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్లో అయినా సరే వివరాలు ఇవ్వాలని సూచించారు. కాబట్టి అభిప్రాయాలన్నింటినీ సేకరించిన తర్వాత ఫైనల్గా ఒక నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 3 రోజుల పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి నివేదిక పొందుపరిచిన తర్వాత మాత్రమే హైకమాండ్కి ఒక నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ నివేదికకు సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ చారి. మొత్తంగా అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కురియన్ కమిటీ ఒక్కొక్కరిని అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటోంది. ఇందులో కరీంనగర్ జిల్లా నాయకులతో సమావేశమైనప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి రీజన్స్ ఏంటని వివరించారు జిల్లా నేతలు. 16 రోజుల ముందే పార్టీ అభ్యర్థిని ప్రకటించినా కూడా పూర్తి స్థాయిలో పనిచేసినా కూడా మోడీ సభకు 4 నెలల ముందే బీజేపీ ప్రచారం చేసిందని అక్కడ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అలాగే ఉత్తమ్ పద్మావతి కావచ్చు, నియోజకవర్గాల వారీగా వాళ్ళ అభిప్రాయాలను కురియన్ కమిటీ ముందుంచారు.